ఎంగిలి ఆకులే తనకు విస్తరి. ఆ ఆకుల్లో దొరికిన ఎంగిలి మెతుకులే తనకు అమృతాన్నం. చెత్తా చెదారమే తన ఆస్తిగా భావిస్తూ వాటికే కాపలాగా ఉంటూ అటూ ఇటూ తిరుగుతున్న ఈ మనిషి యొక్క అర్ధనగ్న ప్రదర్శన ఈ మనిషికి రాకూడదనే కోరుకుందాం. పాపం ఎక్కడివాడో ఏమో, ఖైతాపూర్ సరిహద్దుల్లో తనలో తానే మాట్లాడుకుంటూ ఈ సమాజాన్ని నిందిస్తున్నాడు. తన జీవిత గాథతో హెచ్చరిస్తున్నాడు. దైవం విన్నాడో ఏమో, క్షణాలలో సాయం చేసే దైవదాతలు కదలొచ్చినారని ఎంతో సంతోషించి వినయాన్ని ప్రదర్శించాడు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది సాక్షాత్తు ఆ శివుడే పంపించిన వాహనంలో వచ్చి ఈ మతి స్థిమితం లేని మనిషికి ముందుగా చొక్కా సాయం చేశారు. దానిని వెంటనే తీసుకుని తొడుక్కున్నాడు. తదుపరి అదే వాహనంలో తనని ఎక్కించుకొని సేవా సిబ్బంది పుణ్యక్షేత్ర ప్రాంగణానికి తీసుకువచ్చారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యస్థలంలో ఆ మానసిక వైకల్యుడు అడుగుపెట్టాడు. దైవం మానవ రూపంలో కదిలిన భావనగా తనకు తోచిందేమో మౌనం వహించాడు. పుణ్యక్షేత్రం నిర్వహించే పుణ్యసేవకు అతన్ని సేవా సిబ్బంది తరలించారు. ముందుగా వైద్యశాలకు తీసుకువెళ్లి బరువును తూచారు. బీపీని పరీక్షించారు. హృదయ స్పందన ఎలా ఉందో చెక్ చేశారు. ఆకలి తీర్చటానికి భోజనశాలకు తీసుకువచ్చి భోజనం వడ్డించారు. పాపం ఆచార సంప్రదాయాన్ని పాటించే మనిషి కాబోలు అన్నం నియమాన్ని తూచా తప్పక పాటించాడు. ఆ పరమేశ్వరునకు, అన్నం ముద్ద అందించిన మహాదాతకు మనసులో కోటి దండాలు పెట్టుకున్నాడు. ఆకలితో ఉన్న రోజుల్లో తిన్న ఎంగిలి మెతుకులు గుర్తొచ్చాయో ఏమో ఆలోచించాడు. దొరికిన ఈ పదార్థాన్ని ఆశగా పరమ పవిత్రంగా ఆరగించాడు. తృప్తిగా తింటూ ఆకలిని తీర్చుకున్నాడు. దైవం పిలిచిన పునర్జన్మ కార్యానికి సేవా సిబ్బంది ఈ మతిలేని మనిషిని సిద్ధపరిచారు. క్షౌరశాలకు సాగనంపారు. గుబురుగా పెరిగిన జుట్టును కత్తిరించారు. పెరిగిన గోళ్లను కూడా తీశారు. పుణ్యలింగేశ్వరుని పావన దర్శనానికి ఈ పామరుడను తీసుకువెళ్లారు. గంటను మోగించి మౌనం వహించాడు. దైవం ముందు భక్తి శ్రద్ధలతో పూజ చేయటం మొదలుపెట్టాడు. పరమశివుని పాదాలు పట్టుకొని తన గోడును వినిపించాడు. ఆ శంకరుడు తన పుణ్యస్థలంలోకి అడుగుపెట్టిన క్షణానే ఇతనిలోకి శివశక్తిని పంపాడు. మీరే చూస్తున్నారుగా ఎంత వినయంగా జలాభిషేకం చేస్తున్నాడో. దైవాన్ని కళ్ళారా చూస్తూనే మనసులో ఉన్న వేదనను ఆ మహాలింగేశ్వరునికి వినిపించేలా పూజ పూర్తి చేశాడు. పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమ శివాయ. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పుణ్యభాగ్యంలో భాగంగా నిర్వహించే పునర్జన్మ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఈ వ్యక్తిని తన బిడ్డగా స్వీకరించింది. మహోన్నతులారా, శ్రీ పుణ్యలింగేశ్వరుని మహిమ వీరి పరిచయాల్లోనే మీకు కనిపిస్తోందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. మార్పును కోరే మహిమాన్వితమైన శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామిని మీరు కూడా దర్శించాలని, ఇలాంటి మానసిక వికలాంగులెందరికో అన్నం పెట్టి అన్నదాతలై కదలి రావాలని మనసారా కోరుకుంటున్నాం.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.